ఎలాంటి వారమైనా సరే అనువుగాని చోట అధికలు మనరాదు. అలాగే పెద్దలు చెప్పిన మాట సద్దన్నం మూట అని ఎందుకన్నారంటే వారి యొక్క అనుభవం అలాంటిది. నిన్న 10 మంది రష్యన్లు యారాడ్ బీచ్ లో ఈత కొట్టడానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ పనులు చేయడానికి వచ్చారు. సరే సరదాగా ఆదివారం సెలవు కాబట్టి బయటకు వచ్చారు. సరే ఆ యారాడ్ బీచ్ లో ఉన్నటువంటి మెరైన్ పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్విమ్మర్లు కూడా ఇక్కడ లోతు ఉంటుంది, ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, మీరు వెళ్ళకండి, ప్లీజ్ డోంట్ గో అని చెప్పినా కూడా వాళ్ళైతే మాత్రం 10 మంది వెళ్లారు, ఈత కొట్టారు. చివరికి అందులో 2 గల్లంత అయిపోయారు. వాళ్ళను కూడా రెస్క్యూ టీం బయటికి తీసుకొచ్చింది. అందులో ఒకరు ఊపిరి తీసుకుని బ్రతకగలిగారు, మరొకరు మాత్రం అక్కడికక్కడే చనిపోయారు. చివరికి ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ డాక్టర్లు అయితే అప్పటికే చనిపోయాడని చెప్పారు. అతని వయసు 22 సంవత్సరాలు, సెర్గే అక్లోక్. అంటే మన వాళ్ళు చెప్పినా సరే మేము రష్యాలో ప్రతి వీక్ కూడా బీచ్ కి వెళ్తుంటాం, స్విమ్మింగ్ చేస్తాం, స్విమ్మింగ్ చేయడం మాకు అలవాటు అని చెప్పారు. అది వేరు. అక్కడ లోతు తక్కువ ఉంటుంది, చాలా లోతు అంటే ఇంచుమించు ఒక 200 మీటర్లు వరకు లోతు తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ నీరు కూడా చాలా బాగుంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది, ఎటువంటి కెరటాల యొక్క ప్రభావం ఉండదు. కానీ మన దగ్గర అలా కాదు. 10 మీటర్లకే అక్కడ పూర్తిగా మనం మునిగిపోతాం. 10 మీటర్లు కూడా అవసరం లేదు మన దగ్గర. ఆర్కే బీచ్ నుంచి మనం భీమిలి వరకు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా 5-6 మీటర్లకే మనం మనిషి మునిగిపోయేదానికంటే ఎక్కువ లోతు ఉంటుంది, 5-6 మీటర్లకే. అలాంటిది వీళ్ళు అంత లోతుకి వెళ్ళి ఎట్లా? పైగా ఇక్కడ కెరటాలు దాటి ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటుంది. రష్యా దగ్గర చాలా ప్రాంతాల్లో, రష్యా కావచ్చు, ఇక్కడ బ్యాంకాక్ కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాల్లో బీచ్ యొక్క పరిస్థితులు వేరే వేరేగా ఉంటాయి. మన దగ్గర ఎప్పుడూ కూడా సముద్రం రఫ్ గా ఉంటుంది, చాలా తక్కువ సమయాల్లో మాత్రమే కూల్ గా ఉంటుంది, కానీ మిగతా సమయాల్లో రఫ్ గా ఉంటుంది. దాన్ని బట్టి మన వాళ్ళు ఎంత ఇచ్చేసినా సరే వాళ్ళు వినలేదు. చివరికి ఆ రష్యన్ అయితే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మన రుషికొండ బీచ్ కావచ్చు, ఆర్కే బీచ్ కావచ్చు, చాలా మంది మన వాళ్ళని కూడా ఎంత వారించినా కూడా వినరు. ముఖ్యంగా బయట నుంచి వస్తారు, బయట నుంచి అంటే వేరే రాష్ట్రాల నుండి వస్తారు, రాజస్థాన్ అక్కడ నుంచి రావడం, ఇక్కడేమొచ్చేసి విపరీతంగా ఈతలు కొట్టడం. చాలా మంది ఈ మధ్య చనిపోతున్నారు, మన కుర్రోళ్ళు కూడా చనిపోయారు.